చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసేసి డబ్బులు వెనకేసుకునేందుకు కంకణం కట్టుకుంటారని, పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే ఆశల్ని చిదిమేయాలని చూస్తే సహించేది లేదని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నవెల్లి లోవరాజు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి కన్నవెల్లి లోవరాజు నిరసన చేపట్టారు. ప్రైవేట్ పరం చేయొద్దు, విద్యార్థుల భవితను తుంచేయొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లోవరాజు మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ కాలంలో చదువుకుంటే వాళ్ళు డబ్బులు కట్టలేరని గవర్నమెంట్ కాలేజీలు కట్టిస్తే ఈ గవర్నమెంట్ కాలేజీలు కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేసేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి ఈ ప్రభుత్వాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఒక వెనకబడ్డ వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళు ఒక గవర్నమెంట్ కాలేజీల్లోనే చదువుకుంటూ ఉంటారు. ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని మెడికల్ కాలేజీకి వెళ్ళాలంటే ఒక ర్యాంక్ సంపాదించుకుని ఆ గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో దాంట్లో చదువుకోవడానికి వాళ్ళకు కొద్దిగా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడైతే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు ఆ ఒక ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళ కోట్ల రూపాయలు ఎలా తెచ్చి కడతారని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ తరపుని. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా శాతం అయితే మరికొక కొంత కాలేజీలు పెంచాలి తప్ప ఉన్న కాలేజీలని ప్రైవేటీకరణ చేసేయడం అనేది ఇది ఎంతవరకు దారుణం అనేది నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల మేము వెనకబడ్డ వర్గాలు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ పిల్లలందరూ కూడా వెనకబడిపోతారు తప్ప కాలేజీల్లో చదువుకోవడానికి అవకాశం ఉండకుండా పోతుందని మేము డబ్బులు కట్టలేమని ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికైనా సరే ఈ ప్రైవేట్గా ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని నేను తెలియజేసుకుంటా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్.